శ్రీనివాస్ గారు, బీసీలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ బీసీ బతుకుల్ని బుగ్గిపాలు చేసేస్తుంది. మేము అది చేసాం, మేము ఇది చేసాం, అందులో 50% ఇచ్చాం, ఇందులో 40% ఇచ్చాం, కార్పొరేషన్లు పెట్టాం, కులానికి ఒక కార్పొరేషన్ పెట్టాం, కులానికి ఒక కార్పొరేషన్ పెట్టి కుర్చీ ఇవ్వలేదనే విషయం మర్చిపోయాడు ఆయన. చాలా కన్వీనియంట్గా మార్చేసి బీసీలు అందరికీ చేసేది ఏమైనా ఉందంటే చరిత్రలోనే నేను చేసినట్టు ఎవరు చేయలేదు, జగన్ చేసినట్టు, జగన్ ప్రభుత్వం చేసినట్టు ఏం చేయలేదు అనేది ఆయన చెప్పుకుంటున్నమాట. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం పార్టీ బీసీ బతుకుల్ని బుగ్గిపాలు చేసేసిందని మాట్లాడుతున్నారు ఆయన. ఇది ఎంతవరకు ఫ్యాక్ట్? మీరు జర్నలిజం కెరీర్లో కానీ మనం కానీ ఎన్నో చూసాం. తెలుగుదేశం పార్టీ ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఏంటి, పర్టికులర్గా జగన్ ఏంటి, ఇవన్నీ చూస్తే ఈ మాటలకి ఎంత వెయిట్ ఇవ్వచ్చు? బీసీలని వాళ్ళ రాజకీయంగా అధికారంలో భాగస్వాములు చేసిందే తెలుగుదేశం ప్రభుత్వం. అసలు ఈ నాయకత్వం అంతా బీసీల్లో ఎదిగొచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ లో పెత్తందారీ తనంపై బీసీలది వాళ్ళ ఆధిక్యత పెరిగిందంటే యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, ఎర్రన్నాయుడు, లేకపోతే దేవేందర్ గౌడ్, అసలు వీళ్ళందరూ ఇంత పెద్దగా వచ్చారంటే, ఎదిగారంటే తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు, చంద్రబాబు. తను ఒకటే ఈరోజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే, బీసీలు ఎదుగుతుంటే ఓర్చుకోలేక వాళ్ళపై తప్పుడు కేసులు పెట్టి కారుమూరి నాగేశ్వరరావుని, సునీల్ కుమార్ ని లిక్కర్ బండేసి జైలుకు పెట్టారంట. అంటే లిక్కర్ ట్రాన్స్పోర్ట్ బండ వాళ్ళ మీద వేసింది ఎవరు? మరి అందులో విశేషం ఏంటంటే అదో చిన్న కాంట్రాక్ట్ అంట, ఇంత పెగ్ అన్నట్టు చూపిస్తున్నాడు. పెగ్ కాంట్రాక్ట్ అన్నట్టు చెప్తున్నాడు ఆయన. ఇంత కాంట్రాక్ట్ అంటే నువ్వు కొట్టిన కొట్టిన లక్షల కోట్లతో పోలిస్తే కారుమూరి నాగేశ్వరరావుది ఇంత. అసలు అది పెట్టింది కేసు చంద్రబాబు అండి, ఆయన అరెస్ట్ చేసింది చంద్రబాబు. ఇప్పుడు ఓర్చుకోలేనిది చంద్రబాబు, ఈడీయా? జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఇవాళ టార్గెట్ చేసింది చంద్రబాబు లాగా లేదు, సుప్రీంకోర్టుని టార్గెట్ చేసినట్టుగా ఉందండి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని టార్గెట్ చేసినట్టుగా ఉంది. ఎందుకంటే కారుమూరి నాగేశ్వరరావు ముందస్తు బెయిల్ కు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఏమన్నారంటే, సీజే ధర్మాసనం కస్టోడియల్ ఎంక్వైరీ అవసరం. ఒకటే మాట, ఈ కేసులో కారుమూరి నాగేశ్వరరావు ముందస్తు బెయిల్లో కస్టోడియల్ ఎంక్వైరీ అవసరమని చెప్పిందండి. ఇప్పుడు అసలు కస్టడీలోకి తీసుకోవాలి. మనీ లాండరింగ్, పిఎంఎల్ఏ, హవాలా, 37 కోట్ల ఆస్తులు జప్తు చేశారు నాగేశ్వరరావు. అసలు జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు అతని ఆస్తులు ఎంత, ఇప్పుడు ఆస్తులు ఎంత? ఎక్కడి నుంచి వచ్చాయి ఈ రోలెక్స్ వాచీలు? ₹1,00,00,000. ఎక్కడి నుంచి వచ్చాయండి రేంజ్ రోవర్ కార్లు? అంటే ఇప్పుడు ఇంత అని నువ్వు అది దాన్నేదో డిమినిష్ చేసి మైన్యూట్ చేసి ఎంత హాస్యాస్పదం అంటే, నిజంగా ఒక్కోసారి ఈయన మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిలా మాట్లాడొచ్చా అని అనిపిస్తుంది. ఎందుకంటే బీసీలైన వీళ్ళని ఇంత కాంట్రాక్ట్ చేసిన కారుమూరి నాగేశ్వరరావుని అక్రమ కేసులో ఈయనకి ఇచ్చారు. పిల్లోడు సీదిర అప్పలరాజు వాళ్ళ కొడుకు, చిన్న పిల్లోడు, 18 ఏళ్ళ పిల్లోడు యాక్సిడెంట్ చేస్తే, అది కూడా కారు యాక్సిడెంట్ కూడా కాదంట, బైక్ యాక్సిడెంట్ అంట. అంటే కారుతో గుద్ది చచ్చిపోతే ఒక కేసు, బైక్తో గుద్ది చచ్చిపోతే ఒక కేసు. ఇలా ఉంటాయా? కేసే కదా, యాక్సిడెంటే కదా, పైగా మనిషి చనిపోయాడు కదా. ఎట్లా అంటే ఈ మాటల్ని మనం తను అంటూ ఏమన్నాడంటే, దానికి కుట్రకోణం యాడ్ చేసి అప్పలరాజుని జైల్లో పంపారు అంటారు. కుట్రకోణం యాడ్ చేశారా, అప్పలరాజు కుట్ర చేశాడా? ఇప్పుడు కొడుకు గుద్ది చంపాడు, తండ్రి ఏం చేశాడండి? నిందితుడిని దాచిపెట్టాడు. అతని బదులు మరో నిందితుడిని ప్రొడ్యూస్ చేశాడు. ఆధారాలు రూపుమాపాలని చూశాడు. గోల్డెన్ అవర్స్ లో అసలు అతను వైద్యం అందిస్తే దానయ్య బతికేవాడు. ఇన్ని నేరాలు పాల్పడిన అప్పలరాజు బతికేవాడేమో, అది వేరే విషయం, బతికేవాడేమో. నీ ప్రయత్నం ఏది? ఇప్పుడు అతను కొడుకు చంపింది వ్యక్తినండి, తండ్రి చంపింది వ్యవస్థని. తండ్రి కుట్ర చేస్తే నువ్వు అప్పలరాజుకు మద్దతుగా నువ్వు మాట్లాడితే, అసలు దానయ్య యాదవ్ కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు, ₹1 సహాయం చేయలేదు. అంటే ఇప్పుడు ఇందాక ఒక చిన్న విషయం మర్చిపోయాను వెంకటేష్ గారు, విత్ యువర్ పర్మిషన్ నేను ఒక చిన్నది డివియేట్ చేశాను అనుకోవద్దు, సమయం లేదు కాబట్టి. తను ఎస్ఐని విఆర్కి పంపాడనో ఏదో అంటాడు గంజాయి కేసులో. గౌతమ్ సవాంగ్ ఎందుకు బదిలీ చేశాడండి? ఒకటే క్వశ్చన్ నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి డీజీపీగా గౌతమ్ సవాంగ్ని బదిలీ చేసింది ఎందుకు?
అక్కడ అనకాపల్లి కోడూరు దగ్గర 200 టన్నుల గంజాయి తగలబెట్టాడండి. ఎవరు? గౌతమ్ సవాంగ్ స్వయంగా నిప్పంటించాడు. 200 టన్నుల గంజాయి వెంటనే 3 days లో బదిలీ చేశాడండి. అంటే మా వాళ్ళు పండించుకున్న గంజాయిని నువ్వు తగలబెడతావా అని 3 రోజుల్లో. అంటే ఎవరి ఒత్తిడి మేరకు నువ్వు బదిలీ చేసావు? గంజాయి ఎవరా మాఫియా. గంజాయి డాన్? అక్కడ విశాఖపట్నంలో ఉన్న గంజాయి డాన్, ఆ డోర్ డెలివరీ చేసిన ఆయనగా, ఆ మన్యం జిల్లాలో ఆ డోర్ డెలివరీ అతనే కదా. అంటే అనంతబాబు చెప్పాడని అతను ఒత్తిడికి నువ్వు తట్టుకోలేక నువ్వు గౌతమ్ సవాంగ్ని బదిలీ చేసి నువ్వేదో వాళ్ళని వీఆర్లో పెట్టావంటారు. అసలు తెనాలి ఎందుకు వెళ్ళాడండి ఇతను? జగన్మోహన్ రెడ్డి తెనాలి వెళ్ళి ఎవరిని పరామర్శిస్తాడు? ఆ గంజాయి పట్టుకున్నటువంటి ఆ మాఫియా, జాన్ విక్టర్, నవీన్, అతను ఎవరో కిల్లర్, వాళ్ళ పరామర్శకి వెళ్ళి ఆ రోజు ఏమన్నాడండి? 24 కేసులు ఉన్నాయి చంద్రబాబు, నిన్ను కూడా ఇలాగే రోడ్డు మీద కొట్టుకుంటూ వెళ్తే అంటాడు. అంటే నువ్వు గంజాయి మాఫియాకి నువ్వు ప్రొటెక్టర్ గా పరామర్శలు వాళ్ళని చేస్తూ, ఆ రోజు వినుకొండలో ఒక రౌడీ షీటర్ని మర్డర్ చేస్తే వీళ్ళ మాజీ ఎమ్మెల్యే ఏమన్నాడండి? మావాడే గంజాయి మత్తులో చంపాడన్నాడు. ఎవరు? గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రషీద్ ఆ హత్యను ఉద్దేశించి ఇట్లా నువ్వు గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా నువ్వే పేటెంట్ అయితే వాటన్నిటికీ నువ్వు ఇంకా ఈ రోజు ఈ రకంగా సన్నాయి నొక్కులు రైట్. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, బీసీలకు సంబంధించి గురుమూర్తి గారు, బీసీలకు సంబంధించి బీసీల బతుకులు బుగ్గిపాలు చేస్తున్నాడు అనేది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చేసిన